జై మాతాడి మిత్రులారా, మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. కుంభరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసు. ఈరోజు ఆగస్టు 1, 2025 శుక్రవారం, శ్రావణ మాసంలో శుక్లపక్ష అష్టమి తేదీ, స్వాతి నక్షత్రంలో శుభ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12 నుండి 12:54 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు. అడ్డంకులు ఉండవచ్చు. దిశాశూలంలో పశ్చిమ దిశ ప్రస్తావించబడింది. పొరపాటున కూడా ఈరోజు పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. కుంభరాశివారలారా, ఈరోజు మీకు ఉత్సాహభరితమైన రోజు కానుంది. మీరు ఒకేసారి అనేక పనులను పొందుతారు. వాటిని మీరు సులభంగా పూర్తి చేయగలరు. మీ మనస్సులో జరుగుతున్న గందరగోళం గురించి మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడవలసి ఉంటుంది. ఆస్తికి సంబంధించి ఏదైనా విషయం వివాదాస్పదమైతే మీరు దానిలో కొంత ఓపిక పట్టాలి. మీరు పనికోసం ఎక్కడికైనా వెళ్లాల్సి రావచ్చు. మీ పనిని ప్లాన్ చేసుకోవాలి. మీ బిడ్డ అభివృద్ధి చెందడం చూసి మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ అంతర్గత స్వరం ఇప్పుడు చురుగ్గా ఉంది మరియు ప్రతి పనిలో మిమ్మల్ని బాగా నడిపిస్తుంది. మీరు సరదా కోసం కూడా సులభంగా రిస్క్ తీసుకునే స్థితిలో ఉన్నారు. అదృష్టం మీతో ఉంది, కాని మీరు ఏదైనా అడుగు వేసే ముందు రెండుసార్లు ఆలోచించాలి. మీరు భావోద్వేగాల వరదను అనుభవిస్తారు. పాత స్నేహితులను లేదా పరిచయస్తులను కలవడం మీకు సంతోషంగా ఉంటుంది. మీ విధేయత స్పష్టంగా కనిపిస్తుంది మరియు మీ సంబంధాలను జాగ్రత్తగా నడిపిస్తుంది. భావోద్వేగ అంతర్దృష్టి మీకు సవాళ్లను పరిష్కరించడానికి మరియు సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి సహాయపడుతుంది. నిబద్ధతపై ప్రతిబింబం బలమైన భావోద్వేగ మద్దతును ప్రోత్సహిస్తుంది. కొంత సంకోచం ఉండవచ్చు, కాని మీ భాగస్వామిని అర్థం చేసుకోవడం సంతృప్తిని తెస్తుంది. సున్నితత్వం మరియు అందాన్ని అభినందించండి మరియు మీ రోజు వెచ్చదనం మరియు ప్రేమతో నిండి ఉంటుంది. మీ కెరీర్ దిగ్గజాలచే ప్రభావితమవుతుంది. మీ విధి భావం పెరుగుతుంది. ఓపికగా ఉండటం అవసరం. బహుశా ఇది అంతర్గత ఉద్రిక్తతను సృష్టించవచ్చు. ఏవైనా అడ్డంకులను ఎదుర్కోవడానికి దౌత్యం ముఖ్యం. ఆందోళన మరియు అనారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు మీ పని బాధ్యతలపై దృష్టి పెట్టండి. మీ శరీరం సహజమైన ఆహారంపై ఉత్తమంగా అనిపించవచ్చు, ముఖ్యంగా పాల ఉత్పత్తులు అసౌకర్యాన్ని కలిగిస్తే. తేలికగా ఉండటానికి మూత్రవిసర్జన ఆహారాలను ప్రయత్నించండి. విశ్రాంతి లేక అశాంతిని బయట నడక లేదా హైకింగ్ వంటి కార్యకలాపాలుగా మార్చుకోండి. లోతైన శ్వాస మీ నాడీ వ్యవస్థకు సహాయపడుతుంది. ప్రశాంతమైన శక్తి ఒత్తిడిని నిర్వహించడానికి మరియు మరింత స్థిరమైన మనస్తత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది. గృహ విషయాలను చర్చించడానికి మీకు కొన్ని సమావేశాలు అవసరం కావచ్చు. కుటుంబ సమస్యలు మీకు చాలా ముఖ్యమైనవి కాబట్టి మీరు ఇప్పుడే వాటిని పరిష్కరించుకోవచ్చు. మీరు పెద్ద ఎత్తున ప్రాజెక్ట్పై నిర్ణయం తీసుకోవచ్చు. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి. ఈ రోజు మీకు మనశ్శాంతి లభిస్తుంది మరియు దానిని నిజంగా ఆనందిస్తారు. పరిమితులు మరియు బంధనాలు మీకు ఉత్సాహాన్ని మరియు థ్రిల్ను తెస్తాయి. ప్రయాణం బహుశా ఇది సాహసోపేతమైన లేదా ఓదార్పునిచ్చే యాత్ర కావచ్చు. చెడును చూడటం మరియు వినడం చెడుకు నాంది. మీ సంబంధం మరియు మీ షోనాపై మీకు పూర్తి నమ్మకమున్నందున మీరు పూర్తిగా మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ప్రత్యేకమైన వ్యక్తి ప్రేమను పొందిన తర్వాత మీరు అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ ప్రేమ యొక్క ఇంద్రధనస్సు రంగులు మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి. మీ ప్రేమ జీవితం ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనికోసం మీరు అద్భుతమైన విందు లేదా లాంగ్ డ్రైవ్ను కూడా నిర్వహించవచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించుకుని గతంలో చేసిన తప్పులను మరచిపోయి ముందుకు సాగండి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇతరులు చొరవ తీసుకునే వరకు వేచి ఉండకండి. బదులుగా మీ కోరికను మీరే వ్యక్తపరచండి. ఈ రోజు మీ పనిలో అంతరాయం కారణంగా మీరు నిరాశకు గురవుతారు. ఇంటిలో లేదా ఇంటి విషయాలలో సమయం గడుపుతారు. అలాగే మీరు మీ తండ్రి సమస్యలను పరిష్కరిస్తారు. నేల
నీరు లేదా వ్యవసాయానికి సంబంధించిన పనులు ఈరోజు పూర్తవుతాయి. జీవితంలో తప్పులను కనుగొనకండి కాని వాటికి పరిష్కారాలను కనుగొనండి. ఈ రోజు మీకున్న ఏకైక స్వేచ్ఛ మీరు చాలా ఇష్టపడే మనసు స్వేచ్ఛ. మీ మేధో లేదా ఆధ్యాత్మిక ఆలోచనలను ఇతరులతో పంచుకోండి. మీ ఈ మంచి సమయాన్ని వృధా చేయనివ్వకండి, కాని దానిని సరిగా ఉపయోగించుకోండి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయండి. కలలు కనడం మర్చిపోవద్దు, ఎందుకంటే కలలు మాత్రమే మీకు స్ఫూర్తినిస్తాయి. మీ కుటుంబంలో అలాంటి కొన్ని సంఘటనలు జరగవచ్చు. ఇప్పుడు మీరు అక్కడ నివసించడం సాధ్యం కాదు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా మీరు స్థలాన్ని మార్చడాన్ని పరిగణించవచ్చు. అయితే ఈ పరిస్థితి మీకు సంక్లిష్టంగా ఉంటుంది. బదిలీ గురించి మీరు మీ సీనియర్ అధికారులతో మాట్లాడవచ్చు. గతంలో మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉండవచ్చు. వాటిలో మీరు చాలా కష్ట సమయాలను ఎదుర్కొని ఉండవచ్చు. గతంలో జరిగిన సంఘటనల జ్ఞాపకాల నుండి మీరు బయటపడలేకపోతున్నారు. త్వరలో మీకు ఉద్యోగంలో పదోన్నతితో పాటు బదిలీ కూడా రావచ్చు. ఈ మార్పు మీ పాత జ్ఞాపకాల నుండి కూడా మిమ్మల్ని దూరం చేస్తుంది. దీనితోపాటు ఈరోజు మీ శుభ దిశ దక్షిణం. ఖచ్చితంగా ఈరోజు దక్షిణ దిశలో వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు గంధపు తిలకం వేయండి. రోజు బాగుంటుంది.